వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ అంతర్గత సమీకరణాలను సర్దుబాటు చేయడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎన్డీఏ కూటమి ఒప్పందంలో భాగంగా మరియు పార్టీ అంతర్గత వ్యూహాల రీత్యా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన తర్వాత టికెట్లు ఆశించి భంగపడ్డ కొందరు సీనియర్ నేతలలో సహజంగానే కొంత అసంతృప్తి వ్యక్తమైంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని కష్టకాలంలో అండగా నిలిచిన తమకు ఈసారి పెద్దల సభలో అవకాశం దక్కుతుందని భావిస్తూ గట్టిగా ఆశలు పెట్టుకున్న పలువురు అగ్రనాయకులకు ఆఖరి నిమిషంలో నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అసమ్మతి జ్వాలలు చెలరేగకుండా అత్యంత అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం తక్షణమే విస్తృతమైన నష్ట నివారణ చర్యలకు దిగింది. పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ముఖ్య ప్రతినిధులు రంగంలోకి దిగి అసంతృప్తి నేతలకు శాంతింపజేసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అసలు పెద్దల సభలో అవకాశం దక్కని ఆ సీనియర్ నాయకులను బుజ్జగించడానికి అధిష్టానం తీసుకుంటున్న వ్యూహాత్మకంగా అడుగులు ఏంటి? పల్లా శ్రీనివాసరావు మరియు కిలారు రాజేష్లు ఎవరెవరితో ఫోన్లలో మాట్లాడి ఎలాంటి భరోసా కల్పించారు? మరియు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అసంతృప్తి వెనుక ఉన్న పూర్తి వివరాలేమిటో ఇప్పుడు వీడియోలో పరిశీలిద్దాం. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముగిసిన వెంటనే పార్టీలో చెలరేగబోయే అసంతృప్తిని ముందే పసిగట్టిన అధిష్టానం ఈ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్లకు అప్పగించింది. అగ్రనాయకత్వం నుండి అందిన స్పష్టమైన మార్గదర్శకాలతో రంగంలోకి దిగిన ఈ ఇద్దరు నేతలు అసంతృప్తి సీనియర్ నేతలకు నేరుగా ఫోన్లు చేయడం ప్రారంభించారు. పార్టీ తీసుకున్న కఠినమైన నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాలను, రాజకీయ అనివార్యతలను వారికి అత్యంత సున్నితంగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ బుజ్జగింపుల పర్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా రంగంలోకి దిగి పార్టీలోని అత్యంత కీలకమైన సీనియర్ నేతలతో మాట్లాడారు. ముఖ్యంగా పార్టీ వాణిని అన్ని వేదికలపై బలంగా వినిపించే అగ్రనేత, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు మరో సీనియర్ నాయకుడు తిప్పేస్వామిలకు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి సుదీర్ఘంగా చర్చించారు. పెద్దల సభలో అవకాశం దక్కకపోవడంపై వారికున్న ఆవేదనను, నిరాశను ఆయన శాంతంగా విన్నారు. పార్టీ కోసం వారు చేసిన అపారమైన సేవలను, నిబద్ధతను అధిష్టానం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు. మరోవైపు రాజ్యసభ రేసులో మొదటి నుండి గట్టిగా ప్రయత్నాలు చేసిన కడప జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావు మరియు సీనియర్ నేత టిడి జనార్దన్లను శాంతింపజేసి బాధ్యతలను కిలారు రాజేష్ మరియు పల్లా శ్రీనివాసరావు పంచుకున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాలలో పార్టీ బలోపేతం కోసం నేతలు చేసిన త్యాగాలను, ఆర్థిక పరమైన మరియు రాజకీయ పరమైన సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఢిల్లీ స్థాయిలో మరియు విభిన్న రంగాల్లో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో దశాబ్దాలుగా కంభంపాటి రామ్మోహన్ రావు అందించిన సహకారాన్ని నాయకత్వం గుర్తు చేసింది. ఆఖరి నిమిషం వరకు వీరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ పరిమిత స్థానాల కారణంగా జాబితాలో మార్పులు చేయాల్సి వచ్చిందని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ అగ్రనాయకత్వం మీ పట్ల ఎలాంటి నిర్లక్ష్య వైఖరితో లేదని, అందరి ప్రయోజనాలను కాపాడటమే ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. అధిష్టానం తరపున ముఖ్య నేతలు నేరుగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా వైరల్ అవుతోంది. పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఆవేదనను వెళ్లగక్కుతూ రాజ్యసభ హామీ నెరవేరలేదు, నిస్వార్థంగా పనిచేసినా అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కలకలం రేపుతోంది. తన సార్వత్రిక ఎన్నికల సమయంతో కూటమి గెలుపు కోసం, పార్టీ అభ్యర్థుల విజయం కోసం క్షేత్రస్థాయిలో తాము ఎంతో నిస్వార్థంగా క్షమించామని, ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలిచిన తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆయన అనుచర శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామం కడప జిల్లా పరిధిలోని పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ బుజ్జగింపుల సంభాషణలలో పల్లా శ్రీనివాసరావు మరియు కిలారు రాజేష్లతో కూడిన ప్రతినిధుల బృందం ప్రధానంగా సామాజిక సమీకరణాలు మరియు రాజకీయ అవసరాల అంశాన్ని నేతలకు స్పష్టంగా వివరించింది. అభ్యర్థుల ఎంపిక వ్యక్తిగత అంశాల ఆధారంగా కాకుండా ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు మరియు సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే జరిగిందని తేల్చి చెప్పారు. చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణల ఎంపిక వెనుక ఉన్న రాజకీయ అనివార్యతలను విశాల హృదయాలతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ బలోపేతానికి
రాష్ట్రంలోకి విస్తరణకు ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లడంలో సీనియర్ నాయకులు చేసిన కృషి ఎంతో విలువైనదని గుర్తు చేస్తూ వారి సేవలను ఎప్పటికీ మరవబోవని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పరిమిత స్థానాలు ఉండటం వల్ల అందరికీ ఒకేసారి అవకాశం కల్పించడం సాధ్యం కాదని, కానీ భవిష్యత్తులో నూతన అవకాశాలు, నామినేట్ పదవులు మరియు ఎమ్మెల్సీ కోటలు వచ్చినప్పుడు అందరి సేవలకు అనుగుణంగా సముచిత ప్రాధాన్యత మరియు తగిన గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని అగ్రనేతల తరపున హామీ ఇచ్చారు. నేతలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ ఉమ్మడి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తెలుగుదేశం పార్టీలో సరికొత్త అంతర్గత పరిణామాలను రగిల్చింది. సీనియర్ నేతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, కడప నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆవేదన పంచుకోవడం చర్చనీయాంశంగా మారినప్పటికీ అధిష్టానం వెంటనే చొరవ తీసుకొని పల్లా శ్రీనివాసరావు, కిలారు రాజేష్ల ద్వారా బుజ్జగింపుల పర్వానికి తెరతీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ నాయకులతో నేరుగా మాట్లాడడం ద్వారా వారికి గౌరవం ఇచ్చినట్లే కాకుండా పార్టీతో వారి అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకేతాన్ని పంపినట్లయింది. ఈ అధికారిక హామీలు మరియు నష్ట నివారణ చర్యలు క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీట్లు దక్కని సీనియర్ నేతలకు అధిష్టానం చేపట్టిన ఈ ముమ్మర బుజ్జగింపులపై మరియు నేతలు వ్యక్తం చేస్తున్న ఆవేదనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.